అనగనగా ఒక అందమైన అడవిలో తెలివైన నక్క మరియు సాధువైన కొంగ స్నేహంగా నివసించేవి. ఒకరోజు నక్క, మిత్రమా, నా ఇంట్లో విందు అని కొంగను పిలిచింది. కొంగ ఆనందంగా వెళ్ళింది. నక్క కావాలని పలుచని పాత్రలో సూప్ వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కుతో తాగలేక బాధపడింది. కాని నక్క మాత్రం నవ్వుతూ మొత్తం తాగేసింది. అవమానంగా అనిపించిన కొంగ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలిచింది. కొంగ పొడవైన మెడపాత్రలో రుచికరమైన భోజనం వడ్డించింది. కొంగ సులువుగా తింది, కాని నక్క తినలేక ఇబ్బంది పడింది. అప్పుడే నక్కకు తన తప్పు అర్థమైంది. క్షమించు మిత్రమా అన్నది. కొంగ నవ్వుతూ చెప్పింది, ఇతరులను బాధిస్తే మనకే అదే జరుగుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మోసం చేయడం మంచిది కాదు. మోసానికి మోసమే దొరుకుతుంది.